హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి మసాలా వడ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మసాలా వడకు కావాల్సింది శనగపప్పు నేను ముందే నానబెట్టుకున్నాను. కొంచెం శనగపప్పుని నేను చిన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా కొంచెం శనగపప్పుని అలానే ఉంచుకొని ముందుగా గ్రైండర్లో పచ్చిమిరకాయలు, జీలకర్ర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండర్ని యూస్ చేస్తున్నాను. గ్రైండర్లో అయితే మంచిగా వస్తుందన్నమాట టేస్ట్ అనేది. మనం నార్మల్గా మిక్సీలో కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ని వేసి కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి మనం సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిగడ్డలు మరియు సన్నగా తరిపెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర రెండింటిని మిక్స్ చేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో దాంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తుంటే మా చిన్నోడు లేసాడు. సో ఇంకా మా మమ్మీ నేను చిన్నోడు ముగ్గురం కలిసి పిండినైతే మిక్స్ చేసుకున్నాము. ఇంకా ఎలాగూ ఆయిల్ హీట్ చేసుకుంటాం కదా, ఆయిల్ హీట్ చేసుకునేలోపు మా డాడీకి అయితే ఇచ్చేసాను చిన్నోడిని. మా డాడీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నోడితో. సో ఇంకా ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత మనం అప్పల్లాగా చిన్న చిన్న వడల్లాగా వేసుకొని ఆయిల్లోకి టర్న్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. సో చూపిస్తాను ఎలా వేసాను అనేది కంప్లీట్గాను. మనం డైరెక్ట్గా హ్యాండ్ మీదకి వేసుకొని అప్లై చేసుకుంటే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. సో మనం హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకుంటే గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. రౌండ్గా చేసుకొని మా మమ్మీ చేస్తుందనమాట. రౌండ్గా చేసుకొని ఆయిల్ ఆర్ వాటర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఆయిల్ని అప్లై చేసాము. ఆయిల్ని అప్లై చేసి ఆ పిండిని వేసి మెత్తగా ఇట్లా గారెల్లాగా చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఇలా ట్రై చేసి చూడండి, చిన్నపిల్లలు చాలా బాగా తింటారు. సో ఇక్కడ ఇందాక మా చిన్నోడు మా డాడీకి ఇచ్చేసాను. మా చిన్నోడితో మా డాడీ చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇప్పుడు మా బాబుకి వచ్చేసి 3rd month రన్నింగ్ అనమాట. సో మాట్లాడతారు కదా. సో మాట్లాడే లోపు గారెలు అయితే ఫినిష్ అయిపోయాయి. మంచిగా ఆనియన్తో గారెలు చేసుకొని వచ్చి ఎలా ఉందో టేస్ట్ చేసి మా డాడీ, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురు చెప్పారు. సో ఎలా అనిపించింది అనేది వీడియోలో మీరే చూస్తారు కదా. సో ఫస్ట్ టైం అనమాట మేము ప్రిపేర్ చేసింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.